హాయ్ అందరికీ. ఒక అందమైన ఒక అద్భుతమైన బిర్యానీ చేయడం పెద్ద కష్టమా? అస్సలు కాదు. ప్రాసెస్ చెప్పేస్తారండి. ఒక 2 స్పూన్స్ నెయ్యి అయితే వేసుకుని హీట్ అయిన తర్వాత జీడిపప్పులు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ నెయ్యిలోనే మంచిగా బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకుని ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని అది కూడా హీట్ అయిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్న ప్రాసెస్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుని మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత 2 టమాటాలను చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అవి మగ్గుతున్న టైంలో కొంచెం పసుపు వేసుకుని కలుపుకోవాలి. 2 మినిట్స్ తర్వాత వెజ్జెస్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. మిల్లీ మేకర్ బఠానీ మా ఇంట్లో అయితే మస్ట్. సో అందుకని అవి యాడ్ చేసుకుని 2 మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసుకున్నాను. ఆ తర్వాత గోంగూర కూడా వేసుకుని మంచిగా ఒకసారి కలుపుకుని మూత అయితే పెట్టేసుకుంటే గోంగూర అంటే తొందరగా మగ్గిపోతుంది. సో ఇలా మగ్గుతున్న గోంగూర అస్సలు కనిపించకుండా ఉన్నంత వరకు కూడా మగ్గబెట్టిన తర్వాత కారం 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఒక 2 మినిట్స్ కలుపుకోవాలి. ఇప్పుడైతే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న నార్మల్ బియ్యం అయితే వేసేసాను. మీరు బాస్మతి వేసుకున్నా పర్వాలేదు. నేను నార్మల్ రైస్తోనే బిర్యానీ చేస్తే ఎక్కువ తింటారు కదా, అందుకని ఒక గ్లాస్కి 1.5 అయితే నేను వాటర్ అయితే వేస్తాను. ఆ కొలతలతో మీరు వేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకుని అందులోనే బిర్యానీ మసాలా కూడా వేసుకుని కొంచెం మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ మగ్గిస్తే మన బిర్యానీ రెడీ అయిపోతుంది.